స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ అవినాష్ ఏం చేశారు? షర్మిల ప్రశ్న. జమ్మలమడుగులో ఆర్ధని పేరు చెప్పి వైసీపీ అక్రమాలు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదని చెప్పారు. అబద్ధాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయన బొంగుల బాబు అని ఎందుకు అనకూడదు అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు, సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా 2వ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే. కాబట్టి ఒక్కసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసేదానికోసం ఉజ్జాయింపుగా ఫిగర్లు చూపిస్తా. ఇది బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16. ఈ 2 పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాగేందుకు నీరు లేక అల్లల్లాడుతుంటే కొడంగల్ ఎత్తిపోతలు నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు కుట్రలు పన్నుతున్నారని నిలదీశారు.
భూ సేకరణపైన కుట్రలు పన్న కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని ప్రకటించారు. మీరు భూసేకరణ చేయలేదా? అల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏందని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి. అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలైన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని, నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినామని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే. 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తువో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్. ఈ దేశంలోనే ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి. జమ్మలమడుగులో అదాని పేరు చెప్పి వైసీపీ వాళ్లే అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. అదాని సంస్థ ముసుగులో వైసీపీ నాయకులే దొంగ కంపెనీలు తెరిచారని, వాటినే తమ అనుచరులు అడ్డుకున్నారని వివరించారు. అదాని సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నామని, కానీ ఇందులో వైసీపీ జోక్యాన్ని సహించబోమని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వరకు అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేటు బస్సుల్లో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏళ్ళగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా జరిగింది. కానీ ఒక పత్రిక చదివినా 10 ఏళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పైన కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. కడపలోని నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. గత 5 ఏళ్లలోని స్టీల్ ప్లాంట్ కోసం జగన్ చేసిందేమీ లేదని అన్నారు. కేవలం టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే గత పాలకులు తయారు చేశారని చెప్పారు. మీడియా ఎదుట షర్మిల టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. 10 ఏళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు.
సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే, సరే ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు. ఇక్కడ ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ, రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు? ఈ రోజు శ్రీకాకుళం నగర పరిధి బలగా పొందిలిపురంలోని శ్రీకాకుళం నగరంలోకి వచ్చే మంచినీరు పైప్ లైన్ పాడైపోవడం వల్ల శ్రీకాకుళం నగరానికి మొత్తం వాటర్ సప్లై నిలిచిపోవడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందికి మరియు వైజాగ్ నుంచి టెక్నీషియన్ తెప్పించి వెంటనే మరమ్మతులు చేయించి సాయంత్రం కల్లా వాటర్ సప్లై చేయమని మన ఎమ్మెల్యే గుండు శంకర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభించడం కూడా జరుగుతున్నాయి. ఈ పనులు పరిశీలించి త్వరగా చేయమని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి శంకర్ స్వయంగా వెళ్లి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాకుళం నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రెడ్డి, గిరిజీ శంకర్, మట్ట మురళి, సాధు, అజియా స్థానికులు నాయకులు పాల్గొనడం జరిగింది.
ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు వెలుగు యానిమేటర్ల సంఘం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా యానిమేటర్ల సంఘం కార్యదర్శి షేక్ సుభాషిని మాట్లాడుతూ వివోఏలకు ప్రభుత్వం 4 నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాలపరిమితి సర్కులర్ను రద్దు చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు జిల్లాలోని 100 మందికి పైగా వివోఏలను తొలగించి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలను నియమించారని, దీనివల్ల తొలగించిన యానిమేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. తొలగించిన యానిమేటర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వివోఏలందరం కూడా మా బాధలు చెప్పుకోవాలి, మా గోడుని చెప్పుకోవాలనేది నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున కాల పరిమితి సర్కులర్ గత ప్రభుత్వం తీసుకుని వస్తే దాన్ని కొనసాగింపు ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ సర్కులర్లో తీసుకొచ్చింది ప్రభుత్వాలే. అది నష్టం కలిగిస్తుందని మేము నెత్తి నోరు కొట్టుకుని ఉంటే దాన్ని రద్దు చేయవలసింది కూడా ప్రభుత్వాలే. కావున మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసినప్పుడు మేము డిమాండే చేస్తాం ప్రభుత్వాన్ని. మాతో పని చేయించుకున్నారు కదా, మాతో పని చేయించుకున్నప్పుడు మా హక్కు ఉంది, మేము అడుగుతాం. మాకు కావాల్సింది మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేయాలి. మా సేవల్ని ఇన్ని రోజులు చేయించుకుని ఈ రోజున మేము అంతా ముసలోళ్ళం అయిపోయాం, మా వయసు అయిపోయింది. ఈరోజు మా గురించి మాట్లాడండి అంటే కాల పరిమితి ఉంది అని అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అక్రమ తొలగింపులు చేస్తూ ఉన్నారు. అదిరిపోయి బెదిరిపోయి భయంతో మేము ఎన్ని రోజులు ఈ డ్యూటీ చేయాలి. దయచేసి ఏదైతే కాల పరిమితి ఉందో అది వెంటనే ఈ ప్రభుత్వం మాట్లాడి చర్చలు జరిపి వెంటనే దాన్ని సర్కులర్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే జిల్లాలో 100 మందికి పైగా ఎక్కడైతే తొలగించారో ప్రతి ఒక్క వివోఏని విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 4 నెలల బకాయిలు మాకు రావాల్సి ఉంది. ఈ రోజున గట్టి కలము తిని మేము పని చేయాలా, జీతాలు ఉంటేనే కదా. పై అధికారులు అందరూ ఏ నెలకా నెల జీతాలు వస్తే వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున నెలల తరబడి జీతాలు రాకపోతే ఏం తిని మేము పని చేయాలనేది అడుగుతూ ఉన్నాం. వెంటనే మాకు అమలు చేయండి. ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంటే కార్మికుల గురించి, వర్కర్స్ గురించి ఒక్క సమస్య ఇన్ని వినతి పత్రాలు ఎమ్మెల్యేలకి, స్థానిక నాయకులకి, అధికారులకి ఇస్తే ఒక్క చర్చ కూడా మరి అక్కడ కనిపించదు. చర్చ ఏంటి అని అంటే ఎలా దాచుకోవాలి అనే దాని మీద చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున అభివృద్ధి కావాలి దేశం అని అంటే ఇక్కడ ఉన్న కార్మికులు, వర్కర్స్ పనిచేస్తారే. మరి 1 కోటి మందిని గైడ్ చేస్తే వివోఏలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే మా గురించి ఇక్కడ ఉన్న సీఎం గారు ఎందుకు మాట్లాడరు? మా సమస్య ఎందుకు పరిష్కారం చేయరు? ఇక్కడ ఉన్న సర్ప్ సిఇఓ గారు, చీఫ్ సెక్రటరీ మా గురించి ఎందుకు మాట్లాడరు? వెంటనే మాట్లాడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా సమస్యలు పరిష్కారం చేయాలి, అక్రమ తొలగింపులు ఆవాలి. మా ఆవేదన ఏది ఉందో మా ఆవేదనని కూర్చోబెట్టి చర్చలు జరపండి. వెంటనే రాష్ట్ర కమిటీని పిలవండి, చర్చలు జరిపి పరిష్కార దిశగా చూడండి. లేదంటే మా ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని సర్వే నంబర్ 280లో గల హిందూ శ్మశాన వాటికలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రహారీ గోడను కూల్చివేసి 4 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు విచారణ చేసి కనుగొనలేదని, ఎక్కడైనా కూల్చేసిన వారిని కనుగొని వారిని కఠినంగా శిక్షించాలని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. లేదంటే ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కోడూరు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంగల్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రాజు, వెంకటరమణ, కంబాల శ్రీనివాసులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్మశానం ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన తర్వాత ఈ స్థలం మాది అని చెప్పి కొంతమంది దొంగ పట్టా పాస్బుక్లు తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి స్థానికుల వారి ద్వారా వినడం జరిగింది. అదేవిధంగా వాస్తవికంగా రెవెన్యూ వారు ఇది ప్రభుత్వదా ప్రత్యేక వ్యక్తులదా గుర్తించాల్సిన అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వది కానప్పుడైతే ఈ ప్రభుత్వ నిధులతో ఎలా నిర్మాణం చేసేటప్పుడు ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనే చూస్తూ ఊరుక ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ నిధులతో కట్టేటువంటి ప్రహరీ గోడను ఎవరైతే కూలగొట్టడం జరిగిందో వారిని ప్రభుత్వ వెంటనే పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అతి త్వరలో వారిని
అరెస్ట్ చే వాటికి కాంపౌండ్ వాళ్ళు ప్రభుత్వ నిధులతో నిర్మించబడడం జరిగిందో అది అంతా కూడా కూలగొట్టి ఈ భూమిని అంతా కొద్దిగా చదును చేస్తూ ఆ పక్కగా గోడ నెట్టేయటం జరిగింది. 16వ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగితే ఈరోజు 20వ తేదీ. నాకు తెలిసినందుకు అందరూ స్థానికులు అనేది ఏంటంటే ఈరోజు కూడా ఈ యొక్క సంస్థకి ఎవరు నిందితులో వాళ్ళని గుర్తించలేదు అనేసి చెప్పడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. హిందూ శ్మశాన వాటికకి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు దుర్మార్గులు వారు ఒక దురుద్దేశంతో పడగొడితే దానికి వెనువెంటనే స్పందించడం కాకుండా దానికి 4 రోజులైనా కూడా చాలా కాలాతీతం చేయటం అన్నది ఎంతో దురదృష్టకరమైన విషయం. ఇది మరి పదే భారతీయ జనతా పార్టీ ధాన్యం కొనుగోళ్లపైన అడగని సీఎం రేవంత్ రెడ్డి మద్యం విక్రయాలపై మాత్రం అధికారులను అడుగుతున్నాడని మాజీ హరీష్ రావు ఆరోపించారు. రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పోరాటం ఆగదని మరోమారు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆమాపూర్ కురుమూర్తి స్వామిని దర్శించుకున్న హరీష్ రావు మార్గ మధ్యలో మదనాపురం మండలం నెలివిడి వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్ల తీరుపై రైతులను ఆరా తీశారు. 10 ఏళ్లలోని రైతు సీఎంగా కేసీఆర్ నిలిస్తే రేవంత్ రెడ్డి హామీల మాటలతో కాలం వెళ్లదీస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ కల్ప మొక్క కాదని కల్పవృక్షమని హరీష్ రావు వెల్లడించారు. ఆ రోజు అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒకటైనా మాట దప్పను అని మాట్లాడిండు. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట దప్పను 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చారు. మరి నిజంగా మాట మీద నిలబడ్డారా? నేను ఇప్పుడు వస్తూ దారిలో ఒక ఊర్లో ఆగాను, నెల్విడి గ్రామంలో ఆగాను. అక్కడ రైతు లక్ష్మయ్య, అదేవిధంగా కృష్ణ యాదవ్, సీతమ్మ, శాంతమ్మ, కొంతమంది రైతులను అడిగాం రుణమాఫీ అయిందా అని. మాకు కాలేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పింది కదా, బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో, తప్పైందని క్షమించుమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా. కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఎవడు ఎక్కువ మాట్లాడతాడు, తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ ను యాద్ చేసుకుంటుండ్రు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ చిరు వ్యాపారస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలన్నింటినీ రోడ్లపైన పోసి నిరసనకు దిగారు. ఎండైనా వానైనా వ్యాపారం చేస్తున్న తమ బాధలు ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఎలా తెలుస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్లోని రోడ్డు పక్కన బండ్లపైన వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను అక్రమంగా తొలగించడం ఏంటని వాపోయారు. అధికారుల తీరుతోని సుమారు 50 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నామన్న వ్యాపారులు ఇంతవరకు తమను ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మమ్మల్ని ఎత్తి మీద వెళ్ళకుండా ఏమి లేకోకుండా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. కాలిపవర్ అంతా తీసుకెళ్ళి చంద్రబాబు కాలంలో పోతున్నాము. చూడు ఎంత డబ్బు పరిస్థితి, ఎంత సరుకు పోయిందో, పోతే పని పడితే పడేసుకొని కాళ్ళు పడేసుకొని
నా పేరు రజనీ అండి. మేము 25 ఏళ్ళ నుంచి అరటికాయలు అమ్ముతున్నామండి. మరి మేము ఇప్పుడు మమ్మల్ని తీసేయమన్నారండి. సోపం చుట్టూ మేము అడ్డమని చెప్పి మమ్మల్ని తీసేయమన్నారు. మరి మా గోడు ఎవరి కూడా వింటలేదండి. మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే పెట్టుకోన్నారు, తర్వాత తీసేయమన్నారు. ఇప్పుడు ఎక్కడ అమ్మాలో మాకు అర్థం కావట్లేదండి, మాకు తెలియట్లేదు. మరి మా పరిస్థితి ఏందో మరి మీరే రాజకీయ నగర మనోహర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాధలు ఆలకించి మాకు న్యాయం చేయమని వేడుకున్నాం. మనోహర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనే న్యాయం చేస్తాడని మేము గట్టిగా మరి కోరుకున్నామండి. 50 కుటుంబాలు రోడ్లు పడుతున్నాయండి. మరి మా పరిస్థితి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని గట్టిగా కోరుకున్నామండి. అరటికాయలు అమ్ముతామండి. మున్సిపాలిటీ బిల్డింగ్ ఎదురుగా, స్తూపం ఎదురుగా అరటికాయలు అమ్ముతామండి మేము. మరి ఈ రోజు మరి మా పరిస్థితి ఏందో మీరే మాకు న్యాయం చేయాలండి. 3 రోజులు సడన్ గా మా కాయలు తీసేయమన్నారు. ఆ కాయలన్నీ కాళ్ళలో పడేసాము. మరి ఆ కాయలన్నీ ఇప్పుడు మమ్మల్ని తీసేసిన చోట మరి ఆవులు, బళ్ళు, ఆటోలు ఉత్తగా పెడుతున్నారండి. మేము అదే అవన్నీ లేకపోతే మేము అమ్ముకుంటాం కానీ మా సరుకు పాడేది కాదు కదా. మా నోటి దగ్గర తీస్తే మీకేమొచ్చిందండి? మీకు ఎలా అమ్ముకోమంటే అలా అమ్ముకోమంటాం. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానన్నాం. మీరు ఎట్లా అమ్ముకోమంటే అట్లా అమ్ముకోమన్నాం. కింద కూర్చొని అమ్ముకోమంటే కింద కూర్చొని అమ్ముకున్నాం. మాకు మేము అమ్ముకునే స్థలాలు మాకు ఇప్పించమని గట్టిగా మీ అందరినీ న్యాయం చేయమని కోరుకున్నామండి. కృష్ణ అండి. ఇక్కడ నేను కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను అండి 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు సడన్గా వచ్చి బళ్ళు తీసేయమన్నారు. మేము బళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. సరుకులన్నీ వేస్ట్ అయిపోయి మేము చాలా ఇబ్బందులుగా ఉన్నాము. మా పిల్లల్ని చదివించుకోవాలండి. మేము ఎడిపోతామో మాకు అర్థం కావట్లేదు. మేము ఇక్కడే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మా ప్రభుత్వం మాకు కావాలని మేమే గెలిపించుకున్నాము. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేయమంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. మేము మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియపరుద్దామని మేము మీడియా వాళ్ళని పిలిపించామండి. మా బాధ చెప్పుకుందామని మేము చెప్పుకుంటాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు దారి చూపించండి. మాకు మనోహర్ గారు ఉన్నారు, మా పార్టీ ఉంది, మా రాజా గారు ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మేము ఎంతో సంతోషంతో గెలిపించుకున్నాము. ఇప్పుడు మమ్మల్ని అయితే ఇక్కడ తీసేయమంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలను స్వీకరించారు. ఈ క్రమంలోని ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు గాను మిద్దె సెంటర్ నుంచి ఏపీఎంఎస్ ఐడిసి కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ర్యాలీలోని పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు ఆయన్ను భారీ గజమాలతో సత్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అలాగే మా దైవ సామాన్లు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ రోజున నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. దీన్ని నా ఎఫర్ట్, నా బెస్ట్ ఏదైతే ఉందో పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం, వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందే దిశగా నేను ప్రణాళికలు చేసి దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి, అలాగే మా హెల్త్ మినిస్టర్ గారి సూచనలతో కూడా నడుచుకొని, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మా డిపార్ట్మెంట్ అందరితో కూడా కలుపుకొని వాళ్ళ యొక్క విజనరీని మేము దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అందరి ప్రజలకి సమానంగా వైద్యం అందాలి. వైద్యం ఈ రోజున వైద్యం నారాయణహారి అంటారు. వైద్యాన్ని ఒక వినూత్నంగా ప్రజలు అంతా కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండేదానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.